తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందండి? ఏం పరిపాలనమ్మా, ఉన్న ఇల్లులన్నీ తీసేస్తుండు. ఇది హైడ్రా పెట్టి మొత్తం ఉన్న ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకున్న వాళ్ళకు నష్టం చేస్తే వాళ్ళు రోడ్ల పొంట వాడి బాధపడుతుర్రు. ఆయన చేసేది ఏముంది? అది అదే హైడ్రా వల్ల అసలు యూజ్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు మీరు? రిజిస్ట్రేషన్ అయినాక ఇది పనికిరాదు, ఇది పర్మిషన్ లేదని. పర్మిషన్ లేని 20 సంవత్సరాలు ఎట్లుంటది? ఉంటదా? 20 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లులను కూల్చివేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటావు, పైన కింద ఎవడుంటాడు? పైన కరెంట్ ఉండదు, కింద నీళ్లు ఉండయి. ఏం చేస్తారు దాన్ని? ఉన్న ఇల్లులు కూలగొట్టి మనుషులందరినీ నష్టం చేసి ఒచ్చుడితోటే గది పెట్టిండు. ఏదో బీదలకు మంచి చేస్తామని లేనోళ్లకు ఉన్నోళ్లకు ఇంకా ఇల్లులు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుందాం అన్నది కాకోకుండా చెడ్డ పేరు తెచ్చుకుంటుండు కాంగ్రెస్ వచ్చి మొత్తం. ఉచిత బస్సులు అవి ఇవి ఇస్తుండు కదా, మళ్ళీ వీటి వల్ల యూజ్ కాంగ్రెస్ పరిపాలనలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకెంతో మేలు చేసిండు. కాంగ్రెస్ అంటేనే ఆ అభిమానం ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న అభిమానం కూడా పోతుంది. లాభం లేదు. ఇక ఆయన ఎంతవరకు ఉంటాడు, ఎంతవరకు చేస్తాడో తెలియదు, కానీ ఏది మంచిది చేస్తలేడు. పింఛన్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు సంవత్సరం అయింది. డిసెంబర్ ఎలక్షన్లు అయినాయి, వచ్చిండు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పటి వరకు పింఛన్ లేదు, ఏం లేదు. ఒక్కటే చేసిండు, ఏంది రుణమాఫీ ఒక్కటి చేసిండు తప్ప ఇంకా ఏ పని చేయలేదు. కేసీఆర్ కూడా ఆయన దొంగలకు లంగలకు సపోర్ట్ ఇచ్చి